హన్మకొండ జిల్లాలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో స్పోర్ట్స్ కమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో స్టేడియం ఆవరణలో చేయాల్సిన వసతులను ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్, మేయర్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. స్టేడియం పరిసరాల్లో మరమ్మతులు చేపట్టాలన్న సూచనలతో పాటు విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా వసతులు కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అడిగిన వెంటనే స్పందించి స్పోర్ట్స్ స్కూల్ కమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ క్రికెట్ స్టేడియానికి తక్షణమే అంగీకారం తెలిపారన్నారు. బీసీసీఐను సంప్రదించి నిధుల కోసం చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆగస్టులోనే తాత్కాలికంగా స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభమవుతుందని కడియం శ్రీహరి తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గతంలో క్రీడా రంగంలో వరంగల్ జిల్లాకున్న ప్రత్యేకతను మరొకసారి రివైవ్ చేయాలనే ఉద్దేశంతో వరంగల్ పార్లమెంటుకు సంబంధించిన ఎమ్మెల్యేలమందరము గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి వరంగల్లో మాకు ప్రత్యేకంగా ఒక క్రికెట్ స్టేడియం, తర్వాత స్పోర్ట్స్ స్కూల్ కమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రెండు ఇన్స్టిట్యూషన్స్ను మంజూరు చేయాలి. మీరు వరంగల్ జిల్లా పైన ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఆ ప్రత్యేక శ్రద్ధతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహించే విధంగా మీరు మాకు క్రికెట్ స్టేడియము, స్పోర్ట్స్ స్కూల్ కమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మంజూరు చేయాలని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా సహృదయంతో, చాలా పెద్ద మనసుతో, వరంగల్ జిల్లా ప్రజలపైన ఉన్న ప్రేమతో, అభిమానంతో క్రికెట్ స్టేడియంను, స్పోర్ట్స్ స్కూల్ను మంజూరు చేయడానికి ఒప్పుకొని మా ముందటనే ప్రిన్సిపల్ సెక్రటరీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ యూత్ సర్వీసెస్ జయేష్ రంజన్ గారితో మాట్లాడి త్వరితగతిన ఈ రెండు ఇన్స్టిట్యూషన్స్ వరంగల్లో, అంటే హన్మకొండ జిల్లాలో కానీ పూర్వ వరంగల్ జిల్లాలో నెలకొల్పే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ పార్టీ పరంగా మా వాళ్ళు స్వాగతించడం జరిగింది. వ్యక్తిగతంగా సుప్రీంకోర్టు తీర్పును నేను కూడా స్వాగతిస్తున్నాను. సుప్రీంకోర్టు తన తీర్పులో స్పీకర్ గారు ఫిరాయింపుల పైన 3 మాసాల లోపు ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఆ స్పీకర్ గారు 3 మాసాల లోపు తీసుకునే నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. ఉప ఎన్నికలు నిర్ణయించేది కేటీఆర్ కాదు, ఉప ఎన్నికలు నిర్ణయించేది బారాసా కాదు. స్పీకర్ గారు నిర్ణయం వెలువరించిన తర్వాత ఉప ఎన్నికలు అవసరం అనుకుంటే ఉప ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే నిర్ణయము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకుంటుంది. బారాసాకు ఆ మాత్రం కూడా అవగాహన లేకపోతే చేసేది ఏం లేదు. భారత రాష్ట్ర సమితికి ప్రత్యేకంగా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఫిరాయింపుల పైన మాట్లాడే నైతిక హక్కు లేదు. వాళ్ళకు ఏమాత్రం కూడా విలువలు లేవు అనేది అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో అనేక రాజకీయ పార్టీలను విలీనం చేసుకున్నారు, అనేక మంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను విలీనం చేసుకున్నారు. ఇతర పార్టీలలో గెలిచిన వారిని మంత్రివర్గంలో తీసుకొని మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళను గౌరవించిన చరిత్ర వాళ్ళది. ఒక మాటలో చెప్పాలంటే ఫిరాయింపుల చట్టాన్ని కాలరాసింది వాళ్ళు, రాజ్యాంగాన్ని, వ్యవస్థలను నాశనం చేసింది వారు. ఇప్పుడేదో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, ఇది మా విజయం అని జబ్బులు జరుచుకుంటున్నారు. కానీ గతంలో మీరు చేసిన దుర్మార్గం ఏంటో, మీరు చేసిన విధ్వంసం ఏంటో ఒకసారి అర్థం చేసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఏది ఏమైనా వాళ్ళ మాటలను పట్టించుకోకుండా సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తాం, స్పీకర్ గారి నిర్ణయానికి కట్టుబడి ఉంటాం.